మున్నా అమ్ము అనే అమ్మాయిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అమ్మును చెడు చూపులతో చూసిన రౌడీలతో ఒంటరిగా పోరాడి వారిని తీవ్రంగా కొట్టి తన ప్రేమ పట్ల ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటాడు. ఆ తర్వాత అమ్ము దగ్గరికి వెళ్ళి నీపై చేయి చేసుకున్న సూపర్వైజర్ను కొట్టింది నేనే, నిన్ను చెడుగా చూసినందుకు రౌడీలను కొట్టింది కూడా నేనే అని తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కానీ అమ్ము అతని ప్రేమను అంగీకరించక జీవిత భావోద్వేగాలతో కాదు బాధ్యతలతో నడుస్తుంది. నీకంటూ ఒక గమ్యం భవిష్యత్తు లేవు అని తేల్చి చెప్తుంది. తనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజంలో ఒక మంచి స్థానంలో నిలబడితేనే ఆలోచిస్తానని షరతు విధిస్తుంది. మున్నా దానికి అంగీకరిస్తూ నేను తిరిగి వచ్చేసరికి నా కోసం వేచి ఉండు అని చెప్పి సంతోషంగా బయటికి బయలుదేరతాడు. అయితే మున్నా కొట్టిన రౌడీలు అంతకుముందు ఒక ఆఫీసులో గొడవ చేయడంతో ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిజమైన నేరస్తులు దొరకకపోవడంతో మున్నానే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మున్నా తిరగబడి పోలీస్ ఆఫీసర్ను లాఠీతో కొట్టడంతో పోలీసులు అతన్ని బంధించి జైలుకి తీసుకెళ్తారు. జైల్లో ఉన్న మున్నా అమ్ముపై తనకున్న ప్రేమను గుర్తు తెచ్చుకుంటూ తోటి ఖైదీలకు పోలీసులకు తన ప్రేమ కథను చెప్తాడు. కానీ ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ మరియు నిజం దాగి ఉంటుంది. మున్నా ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్ము ఒక దివ్యాంగురాలు. ఆమెకు 2 కాళ్ళు పనిచేయవు. మున్నా ఆమెను ఎప్పుడూ కూర్చొని ఉన్నప్పుడే చూడడం వల్ల అతనికి ఈ విషయం తెలియదు. అందుకే అమ్ము మున్నాను ప్రతిసారి దూరం పెడుతూ అతడు తనను మర్చిపోయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.